కానీ మన రేవంత్ సార్కు ఇంగ్లీష్ రాదు కదా. సార్కు మాట్లాడరాదు. సారే చెప్పుకున్నాడు కదా, ఇంగ్లీష్ ఎందుకు తెలుగత్తే చాలు కదా అని అన్నాడు. ఇక సార్ వారి ఇంగ్లీష్ పర్ఫార్మెన్స్ మీద ఈ నడుమ బనాయిస్తురు కూడా చాలా మంది. అయితే రేవంత్ సారు ఇక ఇప్పుడు స్టూడెంట్గా మారిపోతాండోళ్ళ, ఏదో కోర్సు చేసేటందుకు హార్వర్డ్ యూనివర్సిటీకి పోతాండట. మరి సారు ఆడ ఎట్లా నేర్చుకుంటాడు, ఏం అర్థం చేసుకుంటాడు, పారి అరుచుకుందాం. ఆ మన రేవంత్ సారు ఇక మళ్ళా బడి పిల్లగాడు అయిపోతుండు కాదోళ్ళ. బడి పిల్లగాడు సారు ఇప్పుడు డైరెక్ట్ అమెరికాలున్న హార్వర్డ్ యూనివర్సిటీనే షరీక్ అవుతుండు. ఏదో కోర్సు నేర్చుకుంటాడట. కోర్సు వారం రోజుల మందం నేర్చుకొని హోంవర్క్లు అవి చేసి సారు శాన జ్ఞానం సంపాదించుకొని సర్టిఫికెట్ కూడా తీసుకొని వస్తాడట. సరే మంచిదే, చదువు ఎప్పుడు చదువుతైంది, చదువుకు వయసుని సంబంధం ఏమున్నది గాని. అయితే సారుకేమో ఇంగ్లీష్ రాదాయే, ఎవరన్నా మాట్లాడినా చక్కగా అర్థం కాదని అంటారు. అంతెందుకు, మొన్నటికి మొన్న ఒక బడి పిల్లగాడు ఇంగ్లీష్లా ఏదో ప్రశ్న అడుగుతూనే సారు పక్కపొంటున్న మంత్రి సారుకు జవాబు చెప్పమని అన్నాడు. అంటే సారుకు అర్థం కాక అట్లా చేసిందని అందరు చెప్పుకున్నారు. మరి ఈడ బడి పిల్లగాడు ఇంగ్లీష్ మాట్లాడితేనే రేవంత్ సార్కు చక్కగా అర్థం కాలేదాయే. మరి హార్వర్డ్ యూనివర్సిటీ సార్లేమో తొండలు పేగులు లంకబిందెల పాఠాలు చెప్పరాయే, ఇంగ్లీష్లోనే పాఠాలు చెప్తారు. మరి గవ్వెట్లా అర్థమైతే కావచ్చు. ఇగో గిట్లనే అనుమానపడుతుర్రు జనాలు. ఏమో పట్టుర్రి, సారు హార్వర్డ్ యూనివర్సిటీలా ఈ వారం రోజుల చదువులనన్నా ఈ తొక్కుడు భాష పేగుల భాష మానుకొని జ్ఞానం బగ్గా సంపాదించుకొని అత్తే అదే 10,000 అని చెప్పుకుంటుర్రు.